యా, హే సాంఫమ్, ఇప్పుడు మనం వచ్చి డ్యూ డెలిజెన్స్ గురించి చూద్దాము. ఓకే, డ్యూ డెలిజెన్స్ అంటే ఏంటి? అది ఒక టైప్ ఆఫ్ ఆడిట్ అంటే పక్కన ఆడిట్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఆడిట్ కాదు అని అర్థమైపోతుంది. మరి డ్యూ డెలిజెన్స్ అంటే ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అదొక ఇన్వెస్టిగేషనా, రివ్యూనా, ఆడిటా ఏంటి చూద్దాం. ఫస్ట్, డ్యూ డెలిజెన్స్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ మెయిన్లీ చెప్పాలి అంటే దీన్ని చూసి మీరేమీ అంత భయపడిపోవద్దు. ఇది వచ్చి వన్ ఆఫ్ ద షార్టెస్ట్ చాప్టర్ చెప్పాలంటే. మీకు ఆల్రెడీ ఒకసారి చూసినట్టయితే క్వశ్చన్స్ కనుక ఏదైతే ఉన్నాయి అవి మనం ఏముంటాయంటే మోర్ ఆర్ ద లిస్ట్ 2 to 4 క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. మోడల్స్ వచ్చి ఒక 2 మోడల్స్ ఉంటాయి, ఒక 4 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. ఏం లేదు, ఫస్ట్ థింగ్ వచ్చి hidden liabilities and over value of assets, that's one question. And another question వచ్చి contents of due diligence report. and ఈ డ్యూ డెలిజెన్స్ ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎవరెవరు చేస్తారు, ఆ స్కోప్ అదంతా దీని గురించి మాత్రమే ఉంటుంది. మనకి ఇక్కడ స్టడీ మెటీరియల్లో కూడా వాటిల గురించే ఇచ్చారు. ఇట్స్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ చాప్టర్ అండ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ అనమాట. ఓకే, అండ్ నేను మీకు ఇక్కడ యాజ్ టైమ్ షార్టేజ్ వల్ల ఐ డెంట్ మేక్ అ సపరేట్ పీడిఎఫ్ లాగా ఏమీ నోట్స్ ప్రిపేర్ చేయలేదు. ఐ జస్ట్ హైలైటెడ్ ద స్టడీ మెటీరియల్. ఇది కావాలి అంటే ఐ జస్ట్ పోస్ట్ ఇట్ ఇన్ టెలిగ్రామ్, కామెంట్ సెక్షన్లోకి పెట్టండి. సో దట్ ఈ హైలైటెడ్ పోర్షన్ వరకు చదువుకుంటే మనకి సరిపోతుంది. అండ్ ఈ హైలైటెడ్ పోర్షన్ నేనేమి వేగ్గా పెట్టలేదు. ఐసీ స్టడీ సజెస్టెడ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయి వాటిని చూసుకొని పెట్టారనమాట. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ చూద్దాం, డ్యూ డెలిజెన్స్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, డ్యూ డెలిజెన్స్ అనేది ఆడిటా అని క్వశ్చన్ చేసుకున్నాం కదా, అది ఆడిట్ కాదు. ఓకే, దట్స్ ఫైన్. డ్యూ డెలిజెన్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది ఒక ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. ఓకే, దట్స్ ఫైన్. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు చేస్తామని అనుకున్నాం? ఎప్పుడైతే ఫ్రాడ్ జరుగుతుంది అప్పుడు చేస్తామని అనుకున్నాం. బట్ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అని పెట్టేయచ్చు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ డ్యూ డెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్ ఆడిట్ అని ఉంది. డ్యూ డెలిజెన్స్ అనేది ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అయితే డ్యూ డెలిజెన్స్ అన్న వర్డ్ సపరేట్గా ఎందుకు ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు చేస్తారు? ఫ్రాడ్ జరిగినప్పుడు చేస్తారు. ఓకే, అయితే డ్యూ డెలిజెన్స్ అనేది ఫ్రాడ్ జరగనప్పుడు చేసే ఇన్వెస్టిగేషన్ అనమాట. ఓకే, మీకు అర్థమైందా? ఓకే, చూద్దాం. డ్యూ డెలిజెన్స్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పర్ఫార్మ్డ్ బై హూమ్? ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇన్వెస్టర్స్ చేసే ఇన్వెస్టిగేషన్ని డ్యూ డెలిజెన్స్ అంటారనమాట. ఓకే, ఇంటూ ద డీటెయిల్స్, ఏం స్కోప్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటూ ద డీటెయిల్స్ ఆఫ్ ఎ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సచ్ యాజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. ఓకే, ఇక్కడ ఫినాన్షియల్ ప్లస్ నాన్ ఫినాన్షియల్ ఐటమ్స్ రెండు కూడా ఇంక్లూడెడ్ అయి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. దట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు ద డెఫినేషన్. అండ్ ఒక మెయిన్ క్వశ్చన్ దట్ ఐసీఏ యూజువల్లీ ఆస్ విత్ రిగార్డ్స్ టు డ్యూ డెలిజెన్స్ చాప్టర్ అనేది ఏంటి అంటే డ్యూ డెలిజెన్స్కి ఆడిట్కి ఉన్న డిఫరెన్షియేషన్ అనమాట. నేను మీకు క్వశ్చన్ బ్యాంక్లో టేబుల్ ఇచ్చాను, మనం క్వశ్చన్ డిస్కషన్లో కూడా డిస్కస్ చేసుకుందాం దాన్ని. నో ఇష్యూస్ విత్ రిగార్డ్స్ టు దట్. ఇప్పుడు చూడండి, డ్యూ డెలిజెన్స్ ఈజ్ డైరెక్ట్ ఫ్రమ్ due diligence is different from audit. Okay, due diligence is something that's different to audit. Okay, audit is an independent examination of ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ దేర్ ఆన్. మనకి ఆడిట్ డెఫినేషన్ సపరేట్గా డ్యూ డెలిజెన్స్లో నేర్చుకోక్కర్లేదు. మనం స్టాండర్డ్స్లో ఇదే అంతా మనకి ఆడిట్ డెఫినేషన్ వచ్చు. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ దేర్ ఆన్ అనమాట. whereas due diligence refers to examination of a potential investment. You see, ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, పొటెన్షియల్ అంటున్నారు. పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదు ఇంకా, దట్ ఈస్ పాసిబుల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియలా కాదు, అందులో ఇన్వెస్ట్ చేయటం మనకి రిటర్న్స్ తెస్తుందా లేకపోతే అది వచ్చి ఒక లైక్ మన మనీని వేస్ట్ చేసుకోవడం అవుతుంది, అది ఒక స్కామ్ లాగా వాళ్ళు మనకి ఆ కంపెనీని అట్లాగా ఇన్వెస్ట్ చేయడానికి వదిలేసారా అని. whether that investment is potential or not, whether the investor could get some returns from investing in that company or not,
okay, to confirm all material facts of the prospective business opportunity. Material facts ఇవి ఎక్కడో చూసామే, ఇక్కడ చూడండి డ్యూ డెలిజెన్స్ యొక్క డెఫినిషన్లో వెరిఫికేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ప్లస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా, ఓకే, అదే ఇక్కడ చెప్పారు. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద గేవ్ అ డెఫినేషన్ ఆఫ్ ఆడిట్ అండ్ డ్యూ డెలిజెన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్. డ్యూ డెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, మనకి యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసే ముందు అది పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంటా కాదా అని చెక్ చేయడం కోసం ఇన్వెస్టర్స్ చేసే ప్రాసెస్ డ్యూ డెలిజెన్స్. ఇది ఎవరికి ఇంపార్టెంట్, ఇన్వెస్టర్స్కి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళే కదా బెనిఫిషియరీ ఇక్కడ. ఆ వెదర్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వెదర్ దట్ కంపెనీ కుడ్ జనరేట్ రిటర్న్స్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవడం కోసం. చూడండి ఇక్కడ ద పర్పస్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ ఇస్ టు అసిస్ట్ ద పర్చేజర్ ఆర్ ఇన్వెస్టర్. పర్చేజర్ ఆర్ ఇన్వెస్టర్ రెండు వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారు. పర్చేజర్ ఈజ్ పర్చేజర్ ఆఫ్ హోల్ కంపెనీ, ఇన్వెస్టర్ ఈజ్ హీస్ ఓనర్షిప్ ఏమీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు హోల్ 100%, బట్ హీఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ 20% or 40% or 60%. ఓకే, ఇన్ ఫైండింగ్ అవుట్ అదే 100% అయితే ఎక్వైరర్ దట్ ఈస్ పర్చేజర్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకే, ఇన్ ఫైండింగ్ అవుట్ all the care that a reasonable person can about the business he is acquiring or investing. చూడండి పర్చేజర్కి ఎక్వైరింగ్ అన్నారు, ఇన్వెస్టర్కి ఇన్వెస్టింగ్. ఇన్ ప్రయర్ టు కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అంటే దట్ ఇన్వెస్టింగ్ ట్రాన్సాక్షన్ కానీ ఎక్వైరింగ్ ట్రాన్సాక్షన్, ఇట్ ఆర్ రిఫరింగ్ టు దట్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ ఇట్స్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్, CSF. క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే ఆ కంపెనీని మనం కొనుక్కుంటున్నాం, వై ఓన్లీ దట్ పర్టికులర్ కంపెనీ, వెదర్ దాని యొక్క గుడ్ విల్ వలన, లేకపోతే వెదర్ ఇట్ హ్యాస్ లాయల్ కస్టమర్సా, లేకపోతే ఇట్ హ్యాస్ మార్కెట్ షేర్ ఎక్కువ ఉండటం వలన, వాట్ ఆర్ ఇట్స్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్, వెదర్ ఇట్ వాజ్ మోర్ ఇన్ టు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, ఏదో చూడాలి క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫర్ సక్సెస్ ఆఫ్ దట్ కంపెనీ యాజ్ వెల్ ఆస్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కూడా చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా పాయింట్గా చూసాము సో దట్ వీ డెంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ టు అవర్ మైండ్. ఇప్పుడు కొంచెం ఒక ఫ్లోలో చూద్దాం అనమాట. ఇప్పుడు మనకి ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారో అర్థమైంది. ఇప్పుడు ఒక డెఫినేషన్ ఫ్లోలో చూద్దాం అనమాట, ఒక ప్రాసెస్. ఓకే, డ్యూ డెలిజెన్స్ పర్పస్. ద పర్పస్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ ఈస్ టు assist the purchaser or investor, in finding out all the care that a reasonable person can. రీజనబుల్ పర్సన్ ఈజ్ ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు ప్రాఫిట్ కోసం చేస్తారు, దట్ ఈస్ సౌండ్ బిజినెస్. రీజనబుల్ పర్సన్ అంటే ఎవరైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని రీజనబుల్ ప్రైస్కి కొంటారు, అంతేకాని 10 రూపీస్ వస్తువు అది 200 రూపీస్ పెట్టి ఎవరైతే కొన్నారు, రీజనబుల్ పర్సన్. రీజనబుల్ ఈజ్ హిస్ మైండ్ వాజ్ వర్కింగ్ అంటే రేషనల్ పర్సన్ అనమాట. ఓకే, అబౌట్ ద బిజినెస్ హీఈస్ ఎక్వైరింగ్. ఓకే, investor in finding out all the care and that a reasonable person can. Okay, he's taking care and about the business he's acquiring or investing in. ఓకే, ఇక్కడ వచ్చి ఒక కామా పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్వెస్టింగ్ ఇన్ ఎప్పుడు టైమింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కాదు, ప్రయర్ టు ద కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దట్ ఈస్ ఎక్వైరింగ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్, ఇంక్లూడింగ్ ఇట్స్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఓకే, డ్యూ డెలిజెన్స్ ఇట్ మే ఎక్స్పోజ్ అన్నారు. డ్యూ డెలిజెన్స్ మే ఎక్స్పోజ్ ప్రాబ్లమ్స్ ఆర్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ దట్ క్యాన్ బి అడ్రెస్డ్ ఇన్ ద ప్రైస్ నెగోషియేషన్స్ ఆర్ బై డీలింగ్ సూటబుల్ క్లాజెస్ ఇన్ ద కాంట్రాక్చువల్ డాక్యుమెంటేషన్, in particular say warranties or indemnity provisions అనమాట. యు సీ లైక్ ఇది పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అవునా కాదు అని పాజిటివ్స్ చూసాము, క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ చూసాము, పాజిటివ్ స్ట్రెంగ్త్స్ చూసాము, అలాగే వీక్నెసెస్ చూడాలి. ప్రాబ్లమ్స్ని ఏమన్నా హిడెన్ చేశారో వెన్ సంబడీ సెల్లింగ్, ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి లిటిగేషన్ క్లెయిమ్స్ కానీ వారంటీ క్లెయిమ్స్ కానీ ఏవైనా హిడెన్ చేస్తారా, ఆ హిడెన్ లయబిలిటీస్ని చెక్ చేసుకోవడం కోసం ఇన్వెస్టర్ డ్యూ డెలిజెన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళు దే వుడ్ ఎక్స్పోజ్ ద ప్రాబ్లమ్స్, ఆ యొక్క హిడెన్ ఏవైతే సెల్లర్ హిడెన్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ని వాటిని ఎక్స్పోజ్ చేస్తారు. ఎక్స్పోజ్ ఎవరికి చేస్తారు, ఇన్వెస్టర్గా పర్చేజర్స్కి చేస్తారు ఎక్స్పోజ్. ఓకే, ఇవన్నీ చేయటం వల్ల వాట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఎప్పుడు డిస్కస్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి ఏమన్నా కోర్టులో కేసు వేయటం అదంతా చేస్తారా, ఏం కాదు.
ఎందుకంటే ప్రైస్ నెగోషియేషన్ కోసం మాత్రమే. ఓకే, వెన్ మోర్ ప్రాబ్లమ్స్, మోర్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్, మోర్ వారంటీ క్లెయిమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రైస్ రెడ్యూస్ అవుతుంది, ఎక్వైరింగ్ దట్ కంపెనీ రెడ్యూస్ అవుతుంది, అంతే కదా. వెన్ మోర్ లయబిలిటీస్ దాన్ అసెట్స్ అప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది. ఓకే, దెర్ ఆర్ మెయిన్ రీజన్స్ ఫర్ క్యారింగ్ అవుట్ డ్యూ డెలిజెన్స్. రీజన్స్ వచ్చి చెప్తున్నారు, ఏం రీజన్స్ చూద్దాం. టు కన్ఫర్మ్ దట్ ద బిజినెస్ ఈజ్ వాట్ ఇట్ అపియర్స్ టు బీ. ఓకే, టు ఐడెంటిఫై ఏ పొటెన్షియల్ డీల్ కిల్లర్ డిఫెక్ట్స్. అంటే ఒక కంపెనీ చూడడానికి చాలా బాగుంది, బట్ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ టన్ ఆఫ్ లేబర్ లిటిగేషన్స్ ఉన్నాయన్నమాట. దే హ్యావ్ టు పే, ఒక వర్డిక్ట్, కోర్ట్ వర్డిక్ట్ రావటం ఆలస్యము, దే హ్యావ్ టు పే టన్ ఆఫ్ మనీ టు ద లేబర్ యూనియన్స్ అనమాట. దట్స్ ఎ డీల్ కిల్లర్ డిఫెక్ట్ ఇన్ దట్ కంపెనీ. ఇన్ టార్గెట్ కంపెనీ అంటే ఏ కంపెనీకి అయితే డ్యూ డెలిజెన్స్ చేయబడుతుందో ఆ కంపెనీ, ఏ కంపెనీ అయితే సెల్ అవుతుందో ఆ కంపెనీ అన్నమాట. ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారో ఆ కంపెనీ. 3 చెప్పానని అనుకోవద్దు, 3 ఒకటే ఆలోచించండి. అండ్ అవాయిడ్ ఏ బ్యాడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. బ్యాడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ is something like investing and all. To gain information that will be useful for valuing assets and defining representations and warranties and negotiating price concessions, bargaining anamata. To verify that the transaction complies with investment and or acquisition criteria, whether that could be an investment 20%, 10% ఆ criteria-లో అన్నా, whether it's complying with that criteria or acquisition criteria, that is 4%, 100% criteria, ఏదో మనం చెక్ చేసుకోవాలి అనమాట. చూడండి, దీస్ వర్ ద సంథింగ్స్. మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే యూ కుడ్ రైట్ ఆల్ దీస్ 4 points. యూ సీ దిస్ ఆర్ సో సింపుల్. ఓవరాల్గా చూసినట్టయితే బయట నుంచి బిజినెస్ ఈజ్ వాట్ ఇట్ అపియర్స్ టు బి. సెకండ్ థింగ్, ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఐటమ్స్ చూస్తాం. ఇట్లాగా అలాగే ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ డీల్ కిల్లర్ డిఫెక్ట్స్ చూస్తాము. ఓకే, దట్స్ ఫైన్. కీడించి మేలంచాలన్నారు కదా, డిఫెక్ట్స్ అంతా అయిపోయింది, ఇప్పుడు అసెట్స్ దగ్గరికి వద్దాం. అండ్ వాల్యుయేషన్ ఆఫ్ దట్ అసెట్స్ చూస్తాం. ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్ అనేది వెదర్ ఇట్స్ కంప్లయింగ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎక్విజిషన్ క్రైటీరియా అనేది మనం చెక్ చేస్తాము. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఓ నార్మల్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ అనేది మనం ఆల్రెడీ 2 times చేసాము. బై దిస్ టైమ్ యూ నీడ్ టు గెట్ ఇన్ యువర్ హెడ్ అనమాట. ఓకే, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ అన్నారు, బాగానే ఉంది. ఈ డ్యూ డెలిజెన్స్లో ఏమన్నా టైప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాం, ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ 2 కవర్ అయింది డ్యూ డెలిజెన్స్లో అని అనుకున్నాము. చూడండి, ఫినాన్షియల్కి సంబంధించి ఏమన్నా టైప్స్ ఉన్నాయో, ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ ఉంది, ట్యాక్స్ ఉంది. ఓకే, దట్స్ ఫైన్. ఈ ఫినాన్షియల్ అంటే ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు లైక్ నంబర్స్, మనీ, దట్ ఈస్ రైట్. అంటే ఈ ఫినాన్షియల్ ఇండైరెక్ట్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న ప్రతి పాయింట్ని టచ్ చేస్తుంది అనమాట. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ప్రతి పాయింట్తో పాటు నాన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఐ మీన్ టు సే నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, సే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ కెమికల్ వేస్టేజ్ని తీసుకువెళ్ళి రివర్లో కలిపేస్తున్నారు అనుకోండి, దానివల్ల డబ్బులు ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. బట్ ఆ ఒక యాక్ట్ వల్ల అది ఒక న్యాచురల్ రిసోర్సెస్ యొక్క డిపార్ట్మెంట్కి వెళ్తే కనుక హ్యూజ్ కైండ్ ఆఫ్ పెనాల్టీ ఉండొచ్చు. అది నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషనే. మనీ ఏమీ పర్చేజ్ లేకపోతే సేల్ ఏమీ జరగలేదు, అక్కడ ఎసెట్ కొనటము అదంతా ఏం జరగలేదు. ఆ ఒక యాక్ట్ వల్ల వాళ్ళు హ్యూజ్ సమ్ ఆఫ్ పెనాల్టీ కట్టాలనుకుంటున్నారు. దట్ కమ్స్ అండర్ దిస్ ఫినాన్షియల్ అనమాట. ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దట్ డ్రాగ్స్ ఇన్ టు ద సంథింగ్ దట్ సో ఫినాన్షియల్. ప్రతి ఎలిమెంట్ ఏదైతే ఫినాన్షియల్కి రిలేటెడ్ అయి ఉంటుంది, మనీకి రిలేట్ అయి ఉంటుంది, దట్ కమ్స్ అండర్ డ్యూ డెలిజెన్స్, ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్. ఓకే, ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్లో ఇంకొక పార్ట్ ట్యాక్స్ డ్యూ డెలిజెన్స్ కూడా. ఇట్స్ యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్. అలా కాకుండా ఓన్లీ సపరేట్గా ట్యాక్స్ కోసం సపరేట్ డ్యూ డెలిజెన్స్ ఉంటుంది. ఏం లేదు, డ్యూ డెలిజెన్స్లో ఇవన్నీ సే లైక్ డిపార్ట్మెంట్స్, ఇన్వెస్టర్ విష్ అనమాట. అవన్నీ వీటిల్లో ఏవైనా అన్ని డ్యూ డెలిజెన్స్ చేయించవచ్చు, లేకపోతే అన్నిట్లలో ఏవైనా 2-3 డ్యూ డెలిజెన్సెస్ అయినా చేయించవచ్చు. ఓకే, ఇవన్నీ కాకుండా కమర్షియల్ ఆర్ ఆపరేషనల్ డ్యూ డెలిజెన్స్, సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు లైక్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ, సే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అలాగా అవుతుంటే
యు సీ ఆ యొక్క ఆపరేషన్స్ గురించి డ్యూ డెలిజెన్స్ చేయొచ్చు అనమాట. పర్సనల్ డ్యూ డెలిజెన్స్, సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఎంప్లాయీస్ హెచ్ఆర్ పాలసీస్ అనమాట. గ్రాట్యుటీ కానీ, లేకపోతే ద బేసిక్ పే, లేకపోతే పెన్షన్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ పాలసీస్, వీటన్నిటి మీద డ్యూ డెలిజెన్స్ చేయటము. అండ్ ఈసాప్స్ గురించి, వీటన్నిటి గురించి, ఎనీథింగ్ దట్ వాజ్ సంథింగ్ దట్ ఈస్ పేరోల్, వాటి గురించి అనమాట. పేరోల్ ప్లస్ సమ్ పర్సనల్ పాలసీస్ అనమాట. అండ్ ఎన్విరాన్మెంటల్ ఈజ్ సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద కంపెనీ. ఇది చూస్తే ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు నేను మీకు చెప్పిన కెమికల్ వేస్ట్ అంతా రివర్లో కలిపేది అది అంతా మీరు అనుకోవద్దు. ఈ ఎన్విరాన్మెంటల్ వచ్చి ఏంటంటే కంపెనీ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి, వెదర్ ఇట్స్ అ హైరార్కీ ప్రాసెస్ ఆర్ ఇట్ ఈస్ యూజింగ్ ఫ్రాంచైజెస్, లేకపోతే అది బ్రాంచెస్ని యూజ్ చేస్తుందా, లేకపోతే ఇట్స్ యూజింగ్ ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి అనమాట. వెదర్ ఇట్స్ పార్టిసిపేటివ్ అప్రోచ్, ద ఏరియా, సే లైక్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద కంపెనీ ఈజ్ ఆపరేటింగ్. ఓకే, వెదర్ ఆఫ్లైన్ స్టోర్స్ ఎక్కువ ఉన్నాయా, యాప్స్ ఉన్నాయా, ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్రాంచైజ్ ఆప్షన్స్, బ్రాంచెస్ ఉన్నాయా, ఇవన్నిటి గురించి అనమాట. ఓకే, అండ్ లీగల్ అయితే నేను మీకు చెప్పక్కర్లేదు. కంప్లైన్స్ ఆఫ్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ లా అండ్ ఆల్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈజ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఏమేమి చూస్తున్నారు, లైక్ సైబర్ సెక్యూరిటీకి ఒక కంపెనీది సర్వీసెస్ తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, వెదర్ ద యాక్సెస్ సెక్యూరిటీస్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ వచ్చి డిఫరెంట్ యాంగిల్స్ దట్ డ్యూ డెలిజెన్స్ కుడ్ హ్యాపెన్. ఓకే, అండ్ వాటిల్ని ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్తున్నారు చూడండి. కమర్షియల్ ఆర్ ఆపరేషనల్ డ్యూ డెలిజెన్స్, దీని గురించి నార్మల్గా టైప్స్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ ఆర్ యాంగిల్స్ ఇన్ విచ్ డ్యూ డెలిజెన్స్ కుడ్ బి కవర్డ్. ఇలా ఉన్నప్పుడు మీరు ఇవన్నీ రాయొచ్చు. వీటితో పాటు పేరు ఒక్కటే రాస్తే సరిపోదు కదా. ఓకే, సే లైక్ సమ్ ఒక ఫార్మ్స్ కూడా ఇచ్చారు, లైక్ ఒక డెఫినేషన్ ఇచ్చేద్దాము ఓకేనా ఎగ్జామినర్కి, సో దట్ హీల్ బి సాటిస్ఫైడ్. వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం హెడ్డింగ్స్ మాత్రమే బట్టి కొట్టలేదు, లోపల కొంచెం మ్యాటర్ కూడా తెలుసుకున్నాము అని. సే లైక్ దిస్, ఇట్ జర్నల్లీ పర్ఫార్మ్డ్ by the concerned acquiring enterprise involving an evaluation of commercial or strategic or operational perspectives. చూడండి, ఆపరేషనల్ డ్యూ డెలిజెన్స్ అంటే ఏంటి? ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆపరేషనల్ పర్స్పెక్టివ్స్. అట్లాగే ఉంది కదా ఇది కూడా. ఇఫ్ యూ గెట్ దట్ యూ విల్ గెట్, ఇఫ్ యూ నో దట్. ఓకే, సేమ్ ఐసే కూడా సేమ్ అదే పర్స్పెక్టివ్ ఉంది. కమర్షియల్ ఆపరేషనల్ డ్యూ డెలిజెన్స్ అంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషనల్ పర్స్పెక్టివ్స్, అంతే. అర్థమైంది కదా. ఓకే, ఎగ్జాంపుల్ అదంతా మీరేం గుర్తుపెట్టుకోక్కర్లేదు, దట్స్ నథింగ్ టు డూ విత్ దట్. అది వచ్చి ఐసే మనకు అర్థం అవ్వటం కోసం చెప్తుంది అనమాట. Financial due diligence, it involves analysis of books of accounts and other information penetrating into financial matters of the entity. It should be performed after completion of the commercial due diligence. Okay, financial due diligence covers books of accounts and other information. And financial due diligence ఒకవేళ కమర్షియల్ డ్యూ డెలిజెన్స్ చేస్తుంటే దాని తర్వాత ఇది చెయ్యాలి. అండ్ ఇది వచ్చి అంత ఇంపార్టెంట్ కాదు, డోంట్ వరీ మోర్ అబౌట్ దట్. ఓకే, ఇవన్నీ ఇండిపెండెంట్ డ్యూ డెలిజెన్స్ అనమాట, ఇన్వెస్టర్కి సంబంధించి ఉంటుంది. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే కొన్ని రిపోర్ట్స్ చూపిస్తాను మీకు ఇన్ మీన్ టైం. మీరు చూసినట్టయితే అసలు ఆపరేషనల్ డ్యూ డెలిజెన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డ్యూ డెలిజెన్స్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా జస్ట్ ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ మటుకే చేసిన రిపోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో దట్ ఇట్స్ ఇన్వెస్టర్ ఇష్టం అనమాట. ట్యాక్స్ డ్యూ డెలిజెన్స్ అనేవి మనకి 2 to 3 times రిపీట్ అవుతుంది, ఎక్కడెక్కడో నేను చెప్తూ ఉంటాను. బట్ ఎప్పుడు రిపీట్ అయినా ఒకటే మీరు రాయాలి, it is an integral component of financial status of the company, so it is generally included in the financial due diligence. యొక్క వర్డ్ యొక్క డైలాగే ఇవ్వాలి దీనికి, ట్యాక్స్ డ్యూ డెలిజెన్స్కి. అర్థమైందా? ఓకే, దట్స్ ఫైన్. సంథింగ్ ఫినాన్షియల్ది అయిపోయింది. అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డ్యూ డెలిజెన్స్, ఇట్ పర్టైన్స్ టు ఆల్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్ ఆఫ్ ది ఎంటిటీ. See, legal due diligence, legal aspects. Environmental due diligence, about the entity's environment and its flexibility and adaptiveness to the acquired entity of matter. Okay,
పర్సనల్ డ్యూ డెలిజెన్స్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎంటిటీస్ పర్సనల్ పాలసీస్. దట్స్ ఇట్. అర్థమైపోయింది కదా, మోస్ట్లీ డన్. ఓకే, ఇప్పుడు కొంచెం ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ని ఎక్కువ చూద్దాం అనమాట. ఎందుకంటే ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్సే మోస్ట్లీ ఇన్వెస్టర్ చూస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, అందుకనే ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్కి ఎక్కువ ఎలాబొరేట్ చేస్తారు ఐసే కూడా. Okay, financial due diligence is interpreted as a complete due diligence review, since it is supposed to ascertain the financial implications from all other due diligence reviews. ఎలా అయితే చూడండి, మనం ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్లో ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద కాంపోనెంట్స్ అనమాట, వెదర్ ఇట్స్ ఫినాన్షియల్ ఆర్ నాన్ ఫినాన్షియల్ ప్రతిదీ. ఇప్పుడు చూడండి, లీగల్ డ్యూ డెలిజెన్స్ చేశారు. లీగల్ డ్యూ డెలిజెన్స్ చేస్తే ఏమైనా పెనాల్టీస్ కట్టాలా, ఆ పెనాల్టీస్ ఎంత, మళ్ళీ మనీ ఇన్వాల్వ్ అయింది, మళ్ళీ అది మనీ ఇన్వాల్వ్ అయితే ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ కిందకు వచ్చేస్తుంది. అలాగనే ఉంటుంది. సో ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ కవర్స్ మోర్ ఆర్ లెస్ ఆల్ ది అదర్ డ్యూ డెలిజెన్స్ రివ్యూస్ కూడా. ఓకే, the principal objective of financial due diligence is to usually look behind the veil of initial information provided by the company. చూడండి, వీల్ అంటే ఒక ముసుగు, ఒక అడ్డు తెర of initial information provided by the company. Which company? Target company, the company that investor want to invest in. Okay, ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు చూడండి, లైక్ ప్రపోజింగ్ అనమాట, మా కంపెనీ చాలా బాగుంది, అది ఇది కొన్ని లయబిలిటీస్ హిడెన్ చేస్తారు. అది ఎలా తెలుస్తుంది? డ్యూ డెలిజెన్స్, ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఆ వీల్ని తీసి ఓవర్ వాల్యూడ్ అసెట్స్ కానీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో హిడెన్ అయిన యొక్క లయబిలిటీస్ని ఎక్స్పోజ్ చేయటమే ఈ యొక్క డ్యూ డెలిజెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, and to assess the benefits and cost of the proposed acquisition or merger by inquiring into the relevant aspects of the past, present, future of the business to be acquired or merged with. చూడండి, మెయిన్ పాయింట్స్ ఏంటున్నాయి. ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? టు లుక్ బిహైండ్ సంథింగ్, లుక్ బిహైండ్ ద వీల్ ఆఫ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. ఇదొకట. ఓకే, లుక్ బిహైండ్ అనుకోండి. సెకండ్ థింగ్ వచ్చి ఏంటంటే అసెస్ చేయాలి. అసెస్ ద బెనిఫిట్, కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఆల్ రెలవెంట్ ఆస్పెక్ట్స్ చేయాలి. ఒకవేళ అది లీగల్ అయితే ఓన్లీ లీగల్, ఇక్కడ ఇది ఫినాన్షియల్ కాబట్టి సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఫినాన్షియల్ ఆఫ్ వాట్ టైం పీరియడ్ గురించి, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద బిజినెస్ దట్ హ్యాస్ టు బి ఎక్వైర్డ్ ఆర్ మర్జ్డ్ విత్. ఓకే, 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట, జస్ట్ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వన్ థింగ్ ఈజ్ టు లుక్ బిహైండ్ ద ఇన్ఫర్మేషన్ దట్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనం ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్. Okay, in order to achieve the objective, the due diligence process can include any or all of the following objectives of individual areas of verification. చూడండి, పైన చెప్పిన ఆబ్జెక్టివ్స్ మీరు అనలిటికల్ ప్రొసీజర్స్ అనుకుంటే, ఈ కింద చెప్పిన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నావో ఇవి సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. అర్థమైందా? స్పెసిఫిక్ అనమాట. ఆ ఆబ్జెక్టివ్, ఆ మెయిన్ ఆబ్జెక్టివ్ మీరు కనుక ఫుల్ఫిల్ చేయాలి అంటే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అన్వీల్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ ప్రొవైడెడ్ బై ద by the company, initial information. Second thing is cost and benefit analysis అనమాట. ఈ 2 ఆబ్జెక్టివ్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే మనకి ఇవన్నీ తెలియాలన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న ఆబ్జెక్టివ్స్ అనమాట, ఇవన్నీ తెలియాలి. ఫస్ట్ థింగ్ విత్ రిగార్డ్స్ టు ద బిజినెస్. ఇప్పుడు మనం కంపెనీ యొక్క హైరార్కీ గురించి కొంచెం ఒక 1 minute మాట్లాడుకుందాము. ఫస్ట్, కంపెనీ హైరార్కీలో టాప్లో ఉండే వాళ్ళు ఎవరు? TCWG, దోస్ వర్ ద ప్రమోటర్స్ అనమాట, హూ ఆర్ ద ఇనిషియల్ ఫౌండర్స్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు మేనేజ్మెంట్ని అపాయింట్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు డూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం, డే టు డే ఆపరేషన్స్ని చూడడం కోసం, టు లుక్ ఆఫ్టర్ దట్. వాళ్ళ కింద నార్మల్గా మేనేజర్స్ ఉంటారనమాట. వాళ్ళ కింద ఆపరేషన్స్ అంటే ఈ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఏవైతే సిస్టమ్స్ కానీ ప్రాసెస్ కానీ ఉంటుంది, కంపెనీ రన్ అవ్వడానికి సంబంధించిన ఆపరేషన్స్ని చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళని మానిటర్ చేయడానికి మేనేజర్స్. మీరు చూసినట్టయితే ఇది వచ్చి కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్గా లేదు,
TCWG ఏదైతే ఉందో ఇది కంట్రోల్ ఎన్విరాన్మెంట్, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్, managing, monitoring of controls were the operations of the company, operations. ఓకే, ఇవంతా కమ్యూనికేట్ చేసుకునేదే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్. ఓకే సరిపోయింది. ఇప్పుడు TCWG ముందు మనం వెళ్ళి వెయిట్ అ సెకండ్, TCWGకి వెళ్ళి డ్యూ డెలిజెన్స్ ఆఫీసర్ వెళ్ళి కమ్యూనికేట్ చేస్తారు. TCWG దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? డిస్క్రిప్షన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద బిజినెస్, హిస్టరీ ఉంటుంది. బ్రీఫ్ డిస్క్రిప్షన్ అంటే బ్రీఫ్గా హిస్టరీ తెలుసుకుంటాడు. సెకండ్, వాళ్ళ యొక్క ప్రమోటర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ స్టాండింగ్ తెలుసుకుంటారు అనమాట. హౌ డు దే సపోర్ట్ ద కంపెనీ, వాట్ ఆర్ దేర్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఎలాగ బిహేవ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఎథిక్స్ గురించి తెలుసుకుంటారు. TCWGది అయిపోయింది. నెక్స్ట్ హైరార్కీ ఎవరు? మేనేజ్మెంట్. ఇప్పుడు మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాట్ లైక్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇవి అయితే ఆడిట్లో మనకి తెలిసిందే కదా రెస్పాన్సిబిలిటీస్. అవి కాకుండా మేనేజ్మెంట్ దగ్గర నుండి ఇంకేమన్నా వస్తుందా ఇన్ఫర్మేషన్, దాని గురించి డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్లో డ్యూ డెలిజెన్స్ ఆఫీసర్ ఏమేమి తెలుసుకోవచ్చు విత్ రిగార్డ్స్ టు ద మేనేజ్మెంట్ హైరార్కీలో మనం చూద్దాం. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఓకే, మేనేజ్మెంట్ ఎలాగో వాళ్ళ యొక్క హైయర్ అథారిటీ TCWGకి కానీ లేకపోతే బిలో ఉన్న మేనేజర్స్కి ఎలా కమ్యూనికేట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు మేనేజ్మెంట్కి ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఇది ఒకటి. అండ్ మేనేజ్మెంట్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఆ స్ట్రక్చర్ అండ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కమర్షియల్ అండ్ అదర్ యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ బై ది ఆర్గనైజేషన్. ఎందుకంటే మేనేజ్మెంట్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ది ఎంటిటీ. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇవన్నీ మనకి తెలుస్తుంది అనమాట. మేనేజ్మెంట్ యొక్క స్ట్రక్చరు, మేనేజ్మెంట్ యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అలాగే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే అప్లికేషన్స్ లైక్ స్లాక్ కానీ, ఈమెయిల్, జీమెయిల్, ఏవైనా అప్లికేషన్స్. అండ్ మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళ ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ విత్ రిగార్డ్స్ టు ద యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ, బికాస్ వాళ్ళు వచ్చి డే టు డే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. ఓకే, TCWG అయిపోయింది, మేనేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఆ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్ అకౌంటింగ్ పాలసీస్ దట్ వర్ ఫాలోడ్ బై ది ఆర్గనైజేషన్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి అకౌంటింగ్ పాలసీస్. సెకండ్ థింగ్ ఆ యొక్క ట్రేడింగ్ రిజల్ట్స్ ఆఫ్ బోత్ పాస్ట్ అండ్ రీసెంట్ పాస్ట్. పాస్ట్ అంటే సే లైక్ ప్రీవియస్ ఇయర్, రీసెంట్ పాస్ట్ అంటే ప్రీవియస్ క్వార్టర్ ఆర్ ప్రీవియస్ హాఫ్ ఇయర్. ఓకే, అండ్ ఆ బ్యాలెన్స్ షీట్లో కానీ ఏదైనా ఉంటే అసెట్స్ అండ్ లైబిలిటీస్ యాజ్ పర్ లేటెస్ట్ బ్యాలెన్స్ షీట్ వాటి గురించి. అండ్ కరెంట్ స్టేటస్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్. ప్రీవియస్ ఇయర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR ఫైల్ చేశారా లేదా, లేకపోతే ఏమన్నా పెండింగ్ ట్యాక్స్ లైబిలిటీస్ ఉన్నాయా, వాటి గురించి. అండ్ క్యాష్ ఫ్లోస్ లేకుండా అసలు ఏ ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ కంప్లీట్ అవుతుంది చెప్పండి? సో క్యాష్ ఫ్లోస్ గురించి కూడా. ఓకే, అండ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ గురించి అయితే ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాబబిలిటీ కూడా మనం చూడాలి అనమాట. ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాబబిలిటీ ఆఫ్ ద క్యాష్ ఫ్లోస్ అండ్ ఆల్. ఓకే, వీటన్నిటి గురించి ఆబ్జెక్టివ్స్ కూడా మనం మన యొక్క డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్లో కన్సిడర్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద ఆబ్జెక్టివ్స్. అండ్ ఒక స్కోప్ గురించి మాట్లాడినట్టయితే ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ యొక్క స్కోప్ ఎలా ఉండాలి? ఫస్ట్ హిస్టరీ ఆల్రెడీ డిస్కస్డ్. సెకండ్ థింగ్ అకౌంటింగ్ పాలసీస్ లేకుండా ఎలా ఉంటుంది, అండ్ రివ్యూ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆ తర్వాత క్యాష్ ఫ్లో, టాక్సేషన్ అండ్ ఫినాన్షియల్ ప్రొజెక్షన్. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ పైన ఉన్నవే కదా మోస్ట్లీ. ఇది వచ్చి TCWGది, ఇవి అన్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధించిందే కదా. అగైన్ మేనేజ్మెంట్ గురించి, మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ గురించి ఒకటి, అండ్ స్టాట్యూటరీ కంప్లైంట్స్ విత్ రిగార్డ్స్ టు ద లీగల్ థింగ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కవర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ప్రతిదీ ఒక నిమోనిక్ చెప్పండి గుర్తుపెట్టుకోవడానికి అంటే నిమోనిక్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒక నిమోనిక్ చెప్తాను, మీరు తర్వాత వెళ్ళి ఇంటర్వ్యూలో మళ్ళీ ఆ నిమోనిక్ సే లైక్ సంథింగ్ నిమోనిక్, ఒక మీనింగ్లెస్ నిమోనిక్ ఒక వర్డ్ ఇచ్చాను అనుకోండి, అది ఇక్కడే పెట్టాలని మీకు ఎట్లా గుర్తుంటుంది? బికాస్ దెర్ ఇస్ నో లాజిక్ అటాచ్ టు దట్ నిమోనిక్ టు
రిట్రైవ్ ఇన్ ది ఎగ్జామినేషన్ అనమాట. అదే ఇట్లా మీరు చూసినట్టయితే మీరు జస్ట్ ఈ యొక్క ఇన్ని టైప్స్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ ఉంటాయి అని తెలిస్తే ఈచ్ డ్యూ డెలిజెన్స్ టైప్లో ఈచ్ పాయింట్ ఒకటి రాసేయచ్చు ఈజీగా. మీరు ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఒకటి రాయొచ్చు, లీగల్ది అయితే స్టాట్యూటరీ రాయొచ్చు, లైక్ పర్సనల్ అంటే మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ గురించి ఒక్కొక్క పాయింట్ ఇట్లా రాసేయచ్చు అనమాట. జస్ట్ మీకు ఒక రిపిటేషన్ అవసరం, 2 or 3 times మీకు తెలిస్తే యూ విల్ బీ ఫెమిలియర్ టు ఆల్ ద వర్డ్స్. అప్పుడు మీరు సింక్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి ఈ యొక్క స్కోప్ చదవటానికి మనం ఈ ఆబ్జెక్టివ్స్ చదివినంత కష్టపడ్డామా, లేకపోతే ఈ ఆబ్జెక్టివ్స్ చదవటానికి మనం పైన ఉన్న క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ చదవటం కోసం అంత కష్టపడ్డామా? ఫాస్టర్ ద ప్రాసెస్ అయింది కదా, సో అందుకోసమే. ఓకే, హిస్టరీ అంటే ఏ పాయింట్స్ ఇంక్లూడ్ అవ్వాలి అని దాని గురించి ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇచ్చారు. హిస్టరీ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవ్వి ఉండాలి అంటే లైక్ నేచర్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, అండ్ లొకేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఆర్ వేర్ హౌసెస్. ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి, అండ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ద మార్కెట్స్ ఇన్ విచ్ ద కంపెనీ వాజ్ దేర్, అండ్ హిస్టరీ ఆఫ్ బిజినెస్ విత్ ఇంపార్టెంట్ సప్లయర్స్ గురించి, ఇన్వెంటరీస్ గురించి, ఫ్రాంచైజెస్ గురించి, R&D, ఫారెన్ కరెన్సీస్ గురించి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లెజిస్లేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ దాట్ ఎంటిటీ గురించి. లెజిస్లేషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ గురించి అనమాట, రెగ్యులేషన్స్ అంటే లా. ఓకే, కొన్ని కంపెనీస్ చూడండి లైక్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా బిజినెస్ డల్ అయిపోయింది, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇచ్చుకుంటున్నారు, యూసీ అలాగా కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క థింగ్స్ కూడా, అందుకే లెజిస్లేషన్ అనేది ఇక్కడ డ్యూ డెలిజెన్స్లో ఎక్కువ చూడడం జరిగిందనమాట, అది కూడా. అండ్ విత్ రిగార్డ్స్ టు ద అకౌంటింగ్ పాలసీస్, the policies that were followed by the accounting by the target company and which were inappropriate. అండ్ ఇంకా చూసినట్టయితే రివ్యూ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, వీటన్నిటి గురించి ఇచ్చారు. ఇందులో కరెక్ట్గా మీరు రాసే పాయింట్ అయితే ఏమీ ఉండదు, బట్ అండర్స్టాండింగ్ కోసం ఐసీఐ ఇవ్వటం జరిగింది. దట్ ఈస్ నాట్ వర్త్ టు డిస్కస్ ఇన్ దిస్ రివిజన్ అనమాట. ఓకే, హిడెన్ లయబిలిటీస్ మనం అనుకున్నాం కదా, కొన్ని మెయిన్ క్వశ్చన్స్లో హిడెన్ లయబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయటం, ఓవర్ వాల్యూడ్ అసెట్స్ని ఫైండ్ అవుట్ చేయటం అనేవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇక్కడ చూడండి. హిడెన్ లయబిలిటీస్లో మీరు చూసినట్టయితే, వెయిట్ సెకండ్, ముందు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో లేనివి చూద్దాము. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటే అవి విజిబుల్, వాటిని హిడెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో లేదు, బట్ వాటికి ఏవైతే డిస్క్లోజర్స్ ఉండాలి ఆ డిస్క్లోజర్స్ ఇవ్వలేదు. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటే అవి హిడెన్ ఎందుకు అవుతాయి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో లేని లయబిలిటీస్నే కదా మనం హిడెన్ అని అంటాము. ఏమేమి ఉండవు? షోకాజ్ నోటీసెస్ దట్ వర్ రిసీవ్డ్ బై ద కంపెనీ, అవి ఉండవు. ఏమన్నా ఫినాన్షియల్ అమౌంట్ మానిటరీ లిమిట్ ఉందా? దానికి ఒక రికగ్నైజ్ చేసేది ఏమన్నా ఉందండి? లేదు, అసలు ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ షోకాజ్ నోటీస్ వచ్చింది. అది అగెయిన్స్ట్ అవ్వచ్చు లేక ఫేవరబుల్గా అవ్వచ్చు, బట్ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ ఉంది కదా. సో షోకాజ్ నోటీసెస్, లెటర్ ఆఫ్ కంఫర్ట్స్, లేకపోతే ఏంటి అంటే సపోజ్ లైక్ ఒక కంపెనీ లోన్ తీసుకుంది అనుకోండి. సో ఈ యొక్క ఫౌండర్ వచ్చి మన కంపెనీ, టార్గెట్ కంపెనీ యొక్క ఫౌండర్కి ఫ్రెండ్ అనుకోండి. అప్పుడు ఈ కంపెనీ తీసుకున్న లోన్కి వీళ్ళు వచ్చి షూరిటీ ఇస్తారనమాట, దాన్నే లెటర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. అంటే ఈ ఇచ్చే బ్యాంక్కి ఒకవేళ ఈ కంపెనీ అంటే ఈ తీసుకున్న ఫ్రెండ్ కంపెనీ ఏదైతే ఉందో అది వచ్చి లోన్ రీపే చేయకపోయినా ఈ టార్గెట్ కంపెనీ ఈ లోన్ని రీపే చేస్తాను అని చెప్పి ఒక లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తుంది టు బ్యాంక్ అనమాట. అప్పుడు ఈ ఫ్రెండ్ కంపెనీ ఎవరైతే ఎగ్గొట్టేసినా కానీ లోన్, అప్పుడు వీళ్ళు వెళ్ళి లెటర్ ఆఫ్ కంఫర్ట్ తోటి ఈ యొక్క టార్గెట్ కంపెనీకి మీరు లోన్ పే చేయండి అని అడుగుతారు. ఓకే, దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో దేర్ ఆల్సో. బట్ ఆ లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ అవుతుందా? అవ్వదు, బికాజ్ నో ఫినాన్స్ వర్ ఇన్క్లూడెడ్ దేర్. ఓకే, అసలు జర్నల్ ఎంట్రీ రాయడానికన్నా ఎలా రాస్తారు? లెటర్ ఆఫ్ కంఫర్ట్ తీసుకొని రాయరు కదా. సో దట్స్ వై. బట్ డిస్క్లోజర్స్ అయితే ఇస్తారు, బట్ డిస్క్లోజ్ చేస్తే అవి హిడెన్ ఎందుకు అవుతాయి? అది హిడెన్ డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి హిడెన్ లయబిలిటీస్ అన్నారు మనం. ఓకే, ఇప్పుడు లెటర్ ఆఫ్ కంఫర్ట్స్ అన్నీ హిడెన్ లయబిలిటీసే అంటే కుదరదు. ఇప్పుడు డిస్క్లోజ్ చేసినవి హిడెన్ కాదు కదా, డిస్క్లోజ్ చేయకుండా ఏమన్నా లెటర్ ఆఫ్ కంఫర్ట్స్ ఇచ్చారా, దాన్ని ఐడెంటిఫై చేయడం కోసమే డ్యూ డెలిజెన్స్. ఓకే, అండ్
ఇక్కడ చూసినట్టయితే ఇంకా చూడాలి అంటే విత్ రిగార్డ్స్ టు డిస్క్లోజర్స్ గురించి మిగిలిన వాటన్నిటికి విల్ హ్యావ్ సమ్ ఎవిడెన్స్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ రెండింటికి అయితే లేవు, ఏవైతే షోకాజ్ నోటీస్ అండ్ లెటర్ ఆఫ్ కంఫర్ట్కి లేవు, మిగిలిన వాటికి ఉన్నాయి. ఒక తీగ పట్టుకొని డొంకంతా లాగటం అంటారు కదా, ఇక్కడ మనకు ఒక చిన్న హింట్ ఇస్తే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం ఇవన్నీ కనుక్కోవచ్చు. ఏంటో అవి చూద్దాం. ఓకే, లయబిలిటీస్ సైడ్ అనమాట. ఇవంతా హిడెన్ లయబిలిటీస్ అంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే లయబిలిటీస్ సైడ్. ఓకే, లయబిలిటీస్ సైడ్లో గురించి ఏం మాట్లాడుతున్నాం అంటే ఎసెట్ తగ్గిపోయింది. ఎసెట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన సబ్సిడీస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తగ్గిపోయింది, అంటే మనం సేల్ చేసాము. ఓకే, సేల్ చేసినప్పుడు ఏమైంది అంటే వీఆర్ ఇండెమ్నిఫైయింగ్ దట్ ఆల్ లయబిలిటీస్ అండ్ కాంటింజెంట్ లయబిలిటీస్ ఆఫ్ దిస్ సోల్డ్ సబ్సిడరీస్ వుడ్ బీ విత్ అవర్ టార్గెట్ కంపెనీ ఓన్లీ. ఇప్పుడు చూడండి, టార్గెట్ కంపెనీకి ఉన్న సబ్సిడరీస్ ఏవైతే ఉన్నవి వాళ్ళు సేల్ చేశారు సమ్ అదర్ థర్డ్ పార్టీ. బట్ ఈ థర్డ్ పార్టీకి సేల్ చేసినప్పుడు వీళ్ళు అగ్రిమెంట్లో ఏం మాట్లాడుకున్నారంటే సబ్సిడరీకి సంబంధించిన కొన్ని లయబిలిటీస్, కొన్ని కాంటింజెంట్ లయబిలిటీస్ మేమే తీరుస్తాము, అంటే ఈ సెల్లింగ్ కంపెనీ టార్గెట్ కంపెనీ ఎవరైతే ఉందో వీళ్ళే తీరుస్తారు అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇలాగేమన్నా మాట్లాడుకున్నారా అన్న దాని గురించి డ్యూ డెలిజెన్స్ అనమాట. హిడెన్ లయబిలిటీస్, అది ఒక హిడెన్ లయబిలిటీస్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో సబ్సిడీని సేల్ చేసింది మాటకు మాత్రమే ఉంటుంది, కానీ ఈ యొక్క అగ్రిమెంట్స్లో ఉండే పాయింట్స్ అదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు వాటి గురించి. అండ్ ప్రోడక్ట్ ఆర్ అదర్ లయబిలిటీ క్లెయిమ్స్ విత్ రిగార్డ్స్ టు పేటెంట్స్ కానీ రాయల్టీస్ కానీ ఇవన్నీ పే చేయాల్సి ఉన్నాయా, ఈ ఏమైనా లయబిలిటీస్ ఉన్నాయా, అండ్ ట్యాక్స్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లాంగ్ పెండింగ్ సేల్స్ ట్యాక్స్ అసెస్మెంట్స్ కానీ. ఇక్కడ వచ్చి సేల్స్ ట్యాక్స్ అయితే ఇప్పుడు లేదు, జిఎస్టీ వేసుకుంటే జిఎస్టీ అసెస్మెంట్లో. ఓకే, అండ్ పెండింగ్ ఫినాన్షియల్ అసెస్మెంట్స్ ఆఫ్ కస్టమ్ డ్యూటీస్ ఫర్ ది ఎక్స్పోర్ట్స్. ఇక్కడ జిఎస్టీ యాక్చువల్లీ సేల్స్ ట్యాక్స్ అంటున్నారు, జిఎస్టీ అనమాట. అండ్ ప్రజెంట్ ప్రకారం అయితే ఇక్కడ వచ్చి కస్టమ్స్ డ్యూటీ. అండ్ విత్ రిగార్డ్స్ టు దట్ లయబిలిటీస్లో మనం ఇంకా చూద్దాం. ఫస్ట్ లయబిలిటీస్ విత్ రిగార్డ్స్ టు ద లీజ్ అనమాట, ఫ్యూచర్ లీజ్ లయబిలిటీస్ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే లీజ్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే రీస్టోరేషన్ కాస్ట్ గురించి కూడా మాట్లాడుకుంటుంటాం కదా. లీజ్ ఎండ్ అయిపోతుంది, దట్స్ ఫైన్, బట్ రీస్టోరేషన్ కాస్ట్ ఏమన్నా ఉందా? రీస్టోరేషన్ కాస్ట్ కూడా లీజ్లో ఇంక్లూడ్ కదా. ఫ్యూచర్ లీజ్ లయబిలిటీస్ లీజ్ అగ్రిమెంట్స్లో ఏమన్నా ఎంటర్ అయ్యారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ లీజ్లోనే ఏమన్నా ఫ్యూచర్ లయబిలిటీస్ ఉన్నాయా? సే లైక్ రీస్టోరేషన్ కాస్ట్, ఒక క్యాపిటల్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్లెయిమ్స్, మనం ఏదైతే కెమికల్ రివర్లో మిక్స్ చేశారో అది ఒకటి మాట్లాడుకున్నాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ విత్ రిగార్డ్స్ టు ద పర్సనల్ గురించి వచ్చి అన్ఫండెడ్ గ్రాట్యుటీ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు పే యాజ్ పర్ లీగల్ అనమాట. ఏదైనా కొన్ని థ్రెషోల్డ్ లిమిట్స్ క్రాస్ అయిన తర్వాత ఇఫ్ యూఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా యూ హ్యావ్ టు పే గ్రాట్యుటీ. సో దట్ ఈస్ లీగల్ రూల్ అనమాట. సో ఇది కంపల్సరీ. అన్ఫండెడ్ గ్రాట్యుటీ కానీ సూపర్ యాన్యువేషన్ ఆర్ లీవ్ శాలరీ లయబిలిటీస్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా ఇన్ హిడెన్ లయబిలిటీస్. అండ్ హ్యూజ్ లేబర్ క్లెయిమ్స్ కానీ లేకపోతే అన్రిజాల్వ్డ్ లేబర్ లిటిగేషన్స్ కానీ ఇవన్నీ చూసినట్టయితే మనం పర్సనల్కి సంబంధించింది లైక్ గ్రాట్యుటీ కానీ లేబర్ క్లెయిమ్స్ కానీ అన్రిజాల్వ్డ్ లేబర్ లిటిగేషన్స్ కానీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈక్విటీకి సంబంధించింది 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ థింగ్ ఇస్ అగ్రిమెంట్ ఆఫ్ టు బైబ్యాక్ షేర్స్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇక్కడ మనకి ఈక్విటీలో సబ్సిడరీస్ తగ్గిపోవటం వల్ల వాటి గురించి ఈక్విటీ ప్లస్ లయబిలిటీస్ అని నేను చెప్తాను. ఆ యొక్క లయబిలిటీస్ని వీళ్ళు ఇండెమ్నిఫై చేశారు అనమాట. దట్స్ వన్ థింగ్. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ట్యాక్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి 3 పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మన యొక్క స్టడీయింగ్ స్టైల్ వచ్చి కేటగిరీస్ అనమాట, కేటగరైజ్ చేసుకొని మనం చదువుతాం. ఇక్కడ చూసినట్టయితే ట్యాక్స్ డ్యూ డెలిజెన్స్కి ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి ఇన్ హిడెన్ లయబిలిటీస్. అండ్ పర్సనల్ డ్యూ డెలిజెన్స్కి ఇంకో 3 పాయింట్స్ ఉన్నాయి. అన్ఫండెడ్ గ్రాట్యుటీ, హ్యూజ్ లేబర్ క్లెయిమ్స్, అన్రిసాల్వ్డ్ లేబర్ లిటిగేషన్స్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ వీటిల్ గురించి వచ్చి 2 పాయింట్స్ ఉన్నాయి. లైక్ లెటర్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ షోకాజ్ నోటీసెస్. అండ్ లీగల్ థింగ్స్కి కూడా కొన్ని ఉన్నాయి లైక్ సే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్ లీజ్ లయబిలిటీస్ ఫర్ విత్ రిగార్డ్స్ టు ద క్యాష్ ఫ్లోస్ గురించి. సో
కొన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సిమిలర్ టు సే లైక్ ఆడిట్లో MCQs పోర్షన్ కూడా ఉంటుంది కాబట్టి సే ఒక 4 మార్క్స్కి ఇస్తే లైక్ 8 రాసేలాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ వుడ్ బి ఈజీ టు ఫర్ యూ ఆల్. అన్నీ గుర్తుండాలి అనేమి లేదు, 1-2 మర్చిపోయినా మీకు ఒక 5 to 6 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే you could score decently like a 3 marks. 4 mark question ki 3 marks is a decent amount kada. చూడండి మీరు ఇక్కడ పర్సనల్ థింగ్స్ అండ్ ఇక్కడ మీరు వచ్చి ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న షోకాజ్ నోటీస్ అండ్ లెటర్ ఆఫ్ కంఫర్ట్స్ కానీ ట్యాక్స్ గురించి పెట్టుకుంటే ఇక్కడే మీకు 8 పాయింట్స్ అయిపోయినాయి. ఓకే, నథింగ్ టు వర్రీ అనమాట. ప్రతిదీ గుర్తుపెట్టుకోకర్లా, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న సజెషన్, మీకు ఒక 20 లైన్ ఐటమ్స్ ఒక లాజిక్ లేకుండా మీరు బట్టిగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో నాకు వచ్చి ఒక 5 గుర్తున్న చాలు అనుకుంటే ఈ 20 లైన్ ఐటమ్స్ మీద పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది. దాని బదులు ఒక 6 మాత్రమే ఒక లాజికల్గా గుర్తుపెట్టుకొని ఆ 6 పెడితే మీరు ఈ మిగిలిన 14 ఐటమ్స్ మీద పెట్టిన ఎఫర్ట్ ఇంకో పక్క చాప్టర్ మీద పెట్టవచ్చు. ఆ చాప్టర్ని మీరు సెలెక్ట్ చాయిస్కి వదిలేకుండా. ఓకే, నేను అన్నీ చెప్పాను. మీకు నచ్చిన ఏవైనా ఒక 6 to 8 మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఓవర్ వాల్యూడ్ అసెట్స్ గురించి తీసుకున్నాము. ఫస్ట్ 2 థింగ్స్ ఉండాలి, హిడెన్ లయబిలిటీస్ అండ్ ఓవర్ వాల్యూడ్ అసెట్స్ అనమాట. హిడెన్ లయబిలిటీస్ ఇప్పుడే చూస్తాం. ఇప్పుడు ఓవర్ వాల్యూడ్ అసెట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటి గురించి చూసుకుందాము, ఏవైతే ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అని. ఓకే, ఫస్ట్ అన్కలెక్టెడ్ ఆర్ అన్కలెక్టబుల్ రిసీవబుల్స్ అనమాట. అన్కలెక్టెడ్ అంటే పాస్ట్లో, ఫ్యూచర్లో కూడా కలెక్ట్ చేసుకోలేని రిసీవబుల్స్, లైక్ సే ట్రేడ్ రిసీవబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు అలాగనమాట. ఓకే, సే ఇది వచ్చి ఒక కరెంట్ అసెట్ కదా. ట్రేడ్ రిసీవబుల్స్ ఆర్ కరెంట్ అసెట్స్. అన్కలెక్టెడ్ ఆర్ అన్కలెక్టబుల్ రిసీవబుల్స్ అనమాట. అండ్ అలాగే కరెంట్ అసెట్స్లో ఇంకొకటి మనం ఎక్కువ మాట్లాడుకునేది ఇన్వెంటరీస్. వెన్ ఇన్వెంటరీస్ ఆర్ ఒబ్సలేట్ అంటే పాడైపోయాయి, స్లో ఆర్ నాన్ మూవింగ్ ఇన్వెంటరీస్, ట్రెండ్లో లేవు. ఓకే, ఆర్ ఇన్వెంటరీస్ అబవ్ ది NRV యాజ్ పర్ మనకి AS2 కానీ AS2 ప్రకారం కానీ ఇన్వెంటరీస్ హ్యాస్ టు బీ మెజర్డ్ అట్ కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కదా, వాల్యుయేషన్ ఆఫ్ NRV. బట్ ఇక్కడ వచ్చి ఇన్వెంటరీస్ వెన్ దే ఆర్ వాల్యూడ్ అబవ్ NRV అప్పుడు కూడా ఒక ట్రిగర్ పాయింట్, ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట. అండ్ హ్యూజ్ ఇన్వెంటరీస్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్స్ విత్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఇవన్నీ వచ్చి రెడ్ ఫ్లాగ్స్ విత్ రిగార్డ్స్ టు ద ఓవర్ వాల్యూడ్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీస్ చూస్తాము, ట్రేడ్ రిసీవబుల్ చూస్తాము. ఇప్పుడు చూద్దాము అగైన్ విత్ రిగార్డ్స్ టు ఇప్పుడు వచ్చి నాన్ కరెంట్ అసెట్స్ అనమాట. నాన్ కరెంట్ అసెట్స్లో ప్లాంట్ అండ్ మెషినరీ వెన్ దట్ ఈస్ అండర్ యూస్డ్ ఆర్ obsolete ప్లాంట్ మెషినరీ. ఓకే, and which have been impaired but due to sudden fall in the market value, and assets who have been impaired for sudden fall in the market value, that is not with regards to the trend adanmata. And assets carried at much more than current market value due to capitalization of expenditure or forex fluctuations in nature that were mainly in the nature of revenue. అంటే క్యాపిటలైజ్ చేయటం వల్ల అవి అసెట్స్ ఎక్కువ వాల్యూ ఉన్నారు, బట్ ఇట్స్ కరెంట్ మార్కెట్ వాల్యూ ఇస్ మచ్ లోవర్ దాన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అప్పుడు కూడా ఎక్కువ నాన్ కరెంట్ అసెట్స్ అనమాట. అండ్ లిటిగేటెడ్ అసెట్స్ ఇన్ ప్రాపర్టీ. ఓకే, and with regards to the investments again investment might be current or non-current, right? Let's say the current investments ani investment with regards to the investments anamata. Investments carried at cost through realizable value is much lower anamata. Inventories వచ్చి ఇప్పుడు ఇన్వెంటరీస్ లాగా మనకి కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనేది లేదు అనమాట. ఇఫ్ యూ కుడ్ మీరు కాస్ట్ ప్రకారం క్యారీ చేయొచ్చు, లేకపోతే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఫెయిర్ వాల్యూకి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ కాస్ట్కి మెయింటైన్ చేస్తున్నారో వాటి యొక్క రియలైజబుల్ వాల్యూ వర్ సో మచ్ లోవర్ అప్పుడు. అండ్ ఇన్వెస్ట్మెంట్ క్యారింగ్ ఎట్ ఎ వెరీ లో రేట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ రిటర్న్ అనమాట. యు సీ మనకి నార్మల్గా
ట్రెజరీస్ బాండ్స్ కానీ ఇవన్నీ వాటికన్నా చాలా తక్కువ ఇన్కమ్ రేట్ ఉంటాయి. ఈ సేమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొక వేరే చోట పెడితే గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి. ఓకే, బట్ ఇట్స్ క్యారింగ్ ఎ వెరీ లో రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఇన్కమ్ అనమాట. విత్ రిగార్డ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఆ పాయింట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే యూజ్లెస్ అని, దట్ ఈస్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, అన్నెసరీ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్. జస్ట్ ఒక చిన్న డిఫాల్ట్ వల్ల అగైన్ ప్రాజెక్ట్ అంతా మళ్ళీ మార్చి మళ్ళీ ఇంకొకటి అగైన్ ఎక్స్పెండిచర్ పెట్టడం, ఇదంతా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట ఇవి. అండ్ గ్రూప్ కంపెనీ బ్యాలెన్సెస్ అండర్ రికన్సిలియేషన్. You see, these were contra entities where financial statements అవన్నీ ఉండదు. గ్రూప్ కంపెనీ బ్యాలెన్సెస్ అంటే సే లైక్ హోల్డింగ్ కంపెనీ ఈస్ పర్చేసింగ్ గూడ్స్ ఫ్రమ్ సబ్సిడరీ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ హ్యాడ్ బీయింగ్ సోల్డ్ టు ద హోల్డింగ్ కంపెనీ. లేకపోతే వీళ్ళు వాళ్ళకి లోన్ ఇవ్వటం కాదు, వీళ్ళు వచ్చి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కానీ రిటర్న్ ఇవ్వటం కానీ డివిడెంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ నెట్ ఆఫ్ చేసేసుకుంటే ట్రేడ్ రిసీవబుల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఆ యొక్క రికన్సిలియేషన్ గురించి. And intangible assets having no value anamata. Okay, these were the overvalued assets red flags anamata. First, current assets lo manaki mainly two things telustundi, that is current assets lo trade receivables ga and inventories. Trade receivables gurinchi chuste trade receivables main aim ఏంటంటే to collect and make it into cash when they were uncollected or not collectible అప్పుడు కానీ. ఇన్వెంటరీస్ when they were obsolete నాన్ మూవింగ్ ఇన్వెంటరీస్ అప్పుడు కానీ. లేకపోతే విత్ రిగార్డ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ మరి మెయింటైన్డ్ అట్ కాస్ట్ బట్ వాటి యొక్క మార్కెట్ వాల్యూ వచ్చి మచ్ లోవర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ క్యారింగ్ ఎ వెరీ లో రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. దట్ ఈస్ ఇప్పుడు నాన్ కరెంట్ అసెట్స్ గురించి వస్తే మనకు మోస్ట్లీ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటుంది. సో ప్లాంట్ అండ్ మెషినరీ చూస్తే ప్లాంట్ అండ్ మెషినరీ సేమ్ యాజ్ యూజువల్ అది వచ్చి అబ్సల్యూట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ అండర్ యూజ్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ అసెట్స్ విచ్ వర్ లిటిగేటెడ్ అనమాట, లిటిగేటెడ్ ప్రాపర్టీ అవి కానీ. లేకపోతే అసెట్స్ వర్ హ్యావింగ్ లో మార్కెట్ వాల్యూ బట్ వాటి యొక్క ఫారెక్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల కానీ క్యాపిటలైజేషన్ వల్ల కానీ బట్ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద వాల్యూ. ఓకే, ఇంకా చూసినట్టయితే వాటి యొక్క ఎక్స్పెండిచర్ ఆ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ లేకపోతే డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వటం వల్ల కానీ. అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ వచ్చి హ్యావింగ్ నో వాల్యూ. ఇవన్నీ కాదు, కరెంట్ అసెట్స్ నాన్ కరెంట్ అసెట్స్ కాదు, గ్రూప్ కంపెనీ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటే వాటి రికన్సిలియేషన్ చెక్ చేసుకోవాలి. దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే టాక్సేషన్. టాక్సేషన్ వచ్చినప్పుడల్లా మనం ఏం రాయాలన్నాము? టాక్సేషన్ డ్యూ డెలిజెన్స్ వాజ్ ఇంటెగ్రల్ కాంపోనెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద కంపెనీ, సో ఇట్ వాజ్ జనరల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్. సేమ్ డైలాగ్. క్యాష్ ఫ్లోస్. రివ్యూ ద హిస్టారికల్ క్యాష్ ఫ్లోస్ and their pattern and highlight the major trends in which it had been happening అనమాట. ట్రెండ్స్ అది అంతా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సే లైక్ నెట్ఫ్లిక్స్లో క్వీన్ గ్యాంబిట్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చినప్పుడు చెస్ బోర్డ్స్ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి. సో ట్రెండ్స్ వచ్చినప్పుడు అనమాట. సో అండ్ ఫర్ ఫ్యూ కంపెనీస్ లైక్ రాఖీ ఫెస్టివ్స్ ఆఫర్ వచ్చినప్పుడు సో మచ్ ఆఫ్ రాఖీస్ ఆర్ స్వీట్స్ ఎక్కువ సేల్ అవుతూ ఉండటం, ఇలాంటివన్నీ ట్రెండ్స్ అనమాట. అండ్ దీస్ వర్ విత్ రిగార్డ్స్ టు ద, ఇది అంత గుర్తుపెట్టుకోకర్లేదు, విత్ రిగార్డ్స్ టు ద క్యాష్ ఫ్లో అనేది దాని గురించి. మోస్ట్లీ కరెంట్ అసెట్స్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ టు రిమెంబర్ బట్ ఐ జస్ట్ హైలైటెడ్ so that who are so much keen to know that will read. Okay, and with regards to the financial projections, futures anamata for next 5 years, remember it's 5 years with detailed assumptions and working and the projections on optimistic, pessimistic and more likely basis. Optimistics ante asha like positive, hoping for good. Pessimistics ante conservative nature, what if this happens wrong. Okay, వీటన్నిటిని అజంప్షన్స్ ప్లస్ 5 years projections అనమాట. ఓకే, అండ్ నౌ లాస్ట్ వన్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్. దట్
దేర్ హెచ్ఆర్ పాలసీస్ గురించి కానీ, లేకపోతే హౌ మచ్ లేబర్ ఫోర్స్ హ్యాస్ టు బి రీటైన్డ్, దీని గురించి అంతా అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజరల్ స్టాఫ్ యొక్క మ్యాచెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ అనమాట. ఒక కంపెనీ వచ్చి హైరార్కీ పొజిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ ఇంకో కంపెనీ వచ్చి పార్టిసిపేటివ్ అప్రోచ్. సో ఇవన్నీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే పర్సనల్ యొక్క డ్యూ డెలిజెన్స్ చేసినప్పుడు మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. విత్ రిగార్డ్స్ టు దట్ వాటి గురించి కొంచెం డ్యూ డెలిజెన్స్ చేస్తూ ఉండాలి. అండ్ దట్స్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, with regards to the statutory compliance, ఇందులో ఫస్ట్ we have to make a list of laws that are applicable. Second thing, checklist for compliance required by those laws. ఫస్ట్ ఏ లాస్ అయితే అప్లికబుల్ ఉన్నాయి, ఆ పర్టికులర్ లాలో ఏవైతే ఈ కంపెనీ కంప్లై చేయాల్సి ఉంటుంది, చెక్లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇది కంపెనీ కంప్లైంట్స్ చేశారా లేదా అన్నదాన్ని చెక్ చేయాలన్నమాట. వెదర్ దే హ్యావ్ బీన్ రెగ్యులర్ ఇన్ లీగల్ కంప్లైన్స్, వీ హ్యావ్ టు చెక్ దట్ ఆల్సో. అండ్ నౌ విల్ సీ వర్క్ అప్రోచ్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ అనమాట. హౌ యూ హ్యావ్ టు వర్క్ steps anamata. Like first you have to review and report on the financial submitted by the target company. That as a due diligence officer, what you have to do, you have to review and give a report on the financial statements that were submitted by the target company. And second thing, you have to assess the business first hand by site visit. Okay, you have to go to the business and assess the internal controls there, or the like behavior of the personnel there and work culture. And working through the due diligence process with acquisitioning company or the investor by defining the key areas. You see, you have to do the due diligence for the purpose or for the benefit of the investor. So you have to work with the investor and ask the investors key areas. But key areas ante important areas that investor want me, that is due diligence officer, to focus on the financial statements of the target company. Okay, and help prepare an offer is say like an offer letter for the target company that we are going to invest say like 30% for say like 100 crore. Okay, this is an offer on completion of due diligence. This is how actually the things go. First, the due diligence officer go and review the reports and go and review the financial statements and do the reporting. Second thing, he'll go to the business and assess in a site visit. And third thing is he'll do working based upon the key areas specified by the investor. Fourth thing, he'll make an offer letter to acquire on behalf of the acquirer or investor for the target company. Okay, and then goes on the negotiations. And now we'll see our last but one topic, that is how to conduct the due diligence అనమాట. ఇప్పుడు మనం చూసింది ఇందాకలా దట్ ఈస్ వర్క్ అప్రోచ్ అనమాట. దేని తర్వాత మేజర్ స్టెప్స్ అనమాట. ఇక్కడ వచ్చి టైమ్ లైన్ యూజ్ చేసి చెప్తారు విత్ రిగార్డ్స్ టు ద డ్యూ డెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనేది. ప్రీ డ్యూ డెలిజెన్స్ పీరియడ్ అన్నారు, అంటే డ్యూ డెలిజెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందు సమ్ ప్రిలిమినరీ యాక్టివిటీస్ ఏవైతే జరగాలి వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ చూద్దాం ఏమంటున్నారు. ఫస్ట్ డిస్కస్ విత్ ద క్లయింట్. ఇక్కడ క్లయింట్ అంటే ఎవరు? ఇన్వెస్టర్. టు గెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు చూడండి, ఆ క్లయింట్ ఇన్వెస్టర్ యొక్క క్రైటీరియా ఏంటి, వెదర్ హీ వాంట్ టు ఇన్వెస్ట్ ఆర్ గివ్ ఎ డెట్ ఆర్ హీ వాంటెడ్ టు ఎక్వైర్ ఫుల్ 100%. ఆ ట్రాన్సాక్షన్ అంటే మనం ఇందాకల వర్క్ అప్రోచ్లో ఏవైతే కీ ఏరియాస్ అని మనం అనుకున్నాం కదా, ఆ కీ ఏరియాస్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ అంటే వెదర్ టు ఎక్వైర్ ఆర్ టు ఇన్వెస్ట్. ఓకే, ఆ యొక్క కీ ఏరియాస్ గురించి, ఆ మెయిన్ క్రైటీరియా గురించి క్లయింట్తో ఫస్ట్ డిస్కస్ చేస్తారు యాజ్ ఎ డ్యూ డెలిజెన్స్ ఆఫీసర్. సెకండ్ థింగ్ ఈజ్ ఆ యొక్క కీ ఏరియాస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అ క్లయింట్ని బట్టి స్కోప్ ఆఫ్ వర్క్ డిసైడ్ అవుతుంది. స్కోప్ ఆఫ్ వర్క్ అండ్ మెథడాలజీ, హౌ దట్ హ్యాస్ టు బి డన్. ఓకే, ఆ తర్వాత స్కోప్ అంతా కరెక్ట్గా అయిపోయింది. దెన్ హీ విల్ ఫార్మ్ ఎ టీమ్ టు డూ ది డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్. చూడండి, ఒక లాజికల్ ప్రాసెస్గా ఉంది కదా. ఫస్ట్ క్లయింట్ వచ్చి నేను ఇట్లా ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నాను సో అండ్ సో కంపెనీ, నాకు ఇవన్నీ కీ ఏరియాస్ అంటే ఇప్పుడు వెళ్ళి ఈవెన్ డ్యూ డెలిజెన్స్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, స్కోప్ని డిఫైన్ చేస్తారు. స్కోప్ డిఫైన్ చేసినాక హీ విల్ కాల్ హిస్ టీమ్. కరెక్ట్ కదా?
ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ రిక్వెస్ట్ లిస్ట్ టు టార్గెట్ స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ ద కన్సర్న్. ఇప్పుడు టీంతో కలిసి, ఇప్పుడు చూడండి ఇది వచ్చి స్కోప్, ఈ స్కోప్లో ఉన్నది స్పెసిఫిక్ ఏరియాస్ని టార్గెట్ చేస్తూ డ్యూ డెలిజెన్స్ రిక్వెస్ట్ లిస్ట్ అనమాట. సే లైక్ ఈ ఏరియాస్ అని, సపోజ్ పర్టికులర్ సే కరెంట్ అసెట్స్ అనుకోండి స్కోప్, సే లైక్ క్యాష్ అనుకోండి మోర్ స్పెసిఫిక్, ఈ క్యాష్కి సంబంధించినవి అన్నీ అనమాట. లైక్ పాస్ట్లో అన్కలెక్టబుల్ థింగ్స్ కానీ, లేకపోతే క్యాష్ ఫ్లో హౌ ఇట్స్ గోయింగ్, అండ్ సే లైక్ విత్ ఫ్యూచర్ కలెక్టబిలిటీస్, లేకపోతే వాళ్ళు వచ్చి క్యాష్ ఎలాగ కరెన్సీస్ తోటి ఎక్కువ ఇన్కమ్ చేస్తున్నారు, సే లైక్ వెదర్ దే వర్ ఎర్నింగ్ త్రూ బ్రిటిష్ పౌండ్ ఆర్ లేకపోతే రింగెట్స్ కానీ, సింగపూర్ రింగెట్స్ కానీ, ఎట్లా వాళ్ళు చేస్తున్నారు, వాటన్నిటి గురించి తెలుసుకోవటం, ట్రెండ్స్ గురించి తెలుసుకోవటం ఒక రిపోర్ట్ అనమాట. ఓకే, అండ్ యాక్చువల్ డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్ ఏదైతే ఉంది దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ మన వర్క్ అప్రోచ్లో ఏమనుకున్నాము, ఫస్ట్ స్టెప్ ఏంటి, రివ్యూ ద రిపోర్టింగ్ ద ఫినాన్షియల్ సబ్మిటెడ్ బై ద టార్గెట్ కంపెనీ. ఓకే, ఫినాన్షియల్స్ ఇన్వెస్టర్ ఇచ్చారు, ఇది ట్రాన్సాక్షన్ ఇది అంటే మనం స్కోప్ ఫైండ్ అవుట్ చేసాము, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అదొక సెకండ్ స్టెప్ ఏంటి, హిల్ గో ఫర్ సైట్ విజిట్. ఇక్కడ కూడా చూడండి, హిల్ గో ఫర్ అ సైట్ విజిట్. ఓకే, ఆడిట్ రిపోర్ట్లో ఆడిట్ ప్లాన్ కానీ, ఆడిట్ స్ట్రాటజీ కానీ ఏవైతే దే హ్యాస్ టు బి ఫ్లెక్సిబుల్ డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ థింగ్స్ కదా. ఇక్కడ కూడా డ్యూ డెలిజెన్స్ హ్యాస్ టు బి అ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. కంపెనీకి సిచ్యువేషన్స్కి ప్రకారం అప్రోచ్ మారుతూ ఉంటుంది. సో ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. Q&A ప్రాసెస్ విత్ ద మేనేజ్మెంట్, ఎంక్వైర్ ద మేనేజ్మెంట్, అండ్ రిపోర్ట్ డ్రాఫ్టింగ్ ఇంక్లూడ్ అసిస్టెన్స్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అగ్రిగేట్స్ అండ్ వర్డింగ్స్ ఆఫ్ ఫినాన్షియల్ క్లాజెస్. Prepare a draft report and support for preparation ఆఫ్ నెగోసియేషన్ టర్మ్స్ అనమాట. ఈ డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉండాలి అంటే, యు సీ సే లైక్ ద టార్గెట్ కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ 250 CR, బట్ ఈ డ్యూ డెలిజెన్స్ అయినప్పుడు దే హ్యావ్ ఫౌండ్ అవుట్ హిడెన్ లయబిలిటీస్ ఆఫ్ 50 CR. అప్పుడు దే హ్యావ్ ప్రైజ్ నెగోసియేషన్ వల్ల 200 CR అని వచ్చి ఇన్వెస్టర్ అంటున్నారు. ఈ డ్యూ డెలిజెన్స్ వల్ల ఈ 50 CR ప్రూఫ్ అడుగుతున్నారు టార్గెట్ కంపెనీ, మీరు ఎందుకు రెడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు ఈ డ్యూ డెలిజెన్స్ ఇన్స్పెక్టర్ ఈ డ్యూ డెలిజెన్స్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని సపోర్ట్ చేస్తారు టు నెగోషియేట్ ద టర్మ్స్ అనమాట 200 CRకి. ఓకే, ఇక్కడ నేను వచ్చి టర్మ్స్ ప్రకారం ప్రైస్ తగ్గించడం చెప్పాను, లేకపోతే ఇంక్రీజ్ ఇన్ షేర్ కూడా 5% షేర్ ఇంక్రీజ్ చేయటం, ఇలా కూడా అవ్వచ్చు, ఎలా అయినా చేంజెస్ ఇన్ టర్మ్. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ విత్ ద క్లయింట్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు అప్డేట్ విత్ క్లయింట్. ఓకే, ఇంకొకసారి ఫస్ట్ చూసేద్దాము డ్యూ డెలిజెన్స్ ఒక థింగ్స్ అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ, ఫస్ట్ క్లయింట్ వస్తారు. ఓకే, క్లయింట్ విల్ కమ్ టు us అండ్ విల్ అండర్స్టాండ్ ది ట్రాన్సాక్షన్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ గురించి చెప్తారు అనమాట. ఓకే, సెకండ్ థింగ్ విల్ అసెస్ ద స్కోప్. ఓకే, స్కోప్ని అసెస్ చేస్తాం. ఇప్పుడు పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గర ప్రాబ్లం చెప్పినట్టు క్లయింట్ ఇన్వెస్టర్ వచ్చి ట్రాన్సాక్షన్స్ గురించి చెప్తారు. దెన్ విల్ డూ సమ్ బేసిక్ రీసెర్చ్ అండ్ డూ సమ్ స్కోప్. ఓకే, ఇది అని కొన్ని టెస్ట్ రాస్తూ ఉంటాం, అట్లా స్కోప్ అనమాట. ఆ తర్వాత వాళ్ళ టీమ్ని పిలుస్తారు అనమాట. డాక్టర్స్ వచ్చి అదో డాక్టర్స్తో కన్సల్ట్ అవుతారు. సో అప్పుడు they'll give డీటెయిల్ ప్రిస్క్రిప్షన్ లాగా. ఇక్కడ చూడండి, టార్గెట్ స్పెసిఫిక్ ఏరియాస్ వాటి యొక్క డ్యూ డెలిజెన్స్ రిక్వెస్ట్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారనమాట. లైక్ క్వశ్చనర్, సే లైక్ ప్రొసీజర్స్ దట్ హ్యావ్ టు బి ఫాలోడ్ ఇన్ ద డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, దట్ డ్యూ డెలిజెన్స్ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ సైట్కి వెళ్తారు. ఓకే, they'll go to the site. A flexible approach depending upon how patient is reacting, they'll change the medication. Here also depending upon the situations and scenarios, ఇక్కడ కూడా డ్యూ డెలిజెన్స్ని ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేస్తూ ఉంటారు. దట్స్ ఫైన్. అండ్ Q&A ప్రాసెస్ విత్ ద మేనేజ్మెంట్ అనమాట, టు ఇన్క్వైర్ ద థింగ్స్ అండ్ ఆల్ అండ్ ప్రిపేర్ ఎ డ్రాఫ్ట్ రిపోర్ట్ అండ్ సపోర్ట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ నెగోసియేషన్ టర్మ్స్ అనమాట. సో ఇన్వెస్టర్కి డ్యూ డెలిజెన్స్ ఇన్స్పెక్టర్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, డిపెండింగ్ అపాన్ హిస్ ఫైండింగ్స్ అండ్ ఆల్, ద నాలెడ్జ్ దట్ హీ ఎక్వైర్డ్ ఇన్ ద డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ విత్ ద క్లయింట్. ఓకే, he has to regularly update to the client. And closing or post closing process ఏంటి అంటే, prepare
preparation of review of closing documents prepared by the target company, and PPA assistance and other post-closing transactions review, involvement in price adjustment procedures using findings of the due diligence. ఇక్కడ చూడండి, టార్గెట్ కంపెనీ తోటి నెగోషియేషన్ అయిన తర్వాత టార్గెట్ కంపెనీ ఇచ్చిన ఏవైతే క్లోజింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని రివ్యూ చేయాలి. ఎందుకంటే టార్గెట్ కంపెనీ ఏవి ఇచ్చిన, టార్గెట్ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ కానీ టార్గెట్ కంపెనీ ఇచ్చిన క్లోజింగ్ డాక్యుమెంట్స్ ప్రతిదీ రివ్యూ చేయాలి. ఎందుకంటే డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్ మనం ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఇన్వెస్టర్ చేస్తున్నాము కాబట్టి. ఓకే దట్స్ ఫైన్. అండ్ క్లోజింగ్ ట్రాన్సాక్షన్స్ని కూడా రివ్యూ చేయాలి. వీ హ్యావ్ టు గివ్ అసిస్టెన్స్ అండ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ప్రొసీజర్స్ వాటికి కూడా వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దోస్. ఓకే, మనం చూసినట్టయితే డ్యూ డెలిజెన్స్ కోసం అడ్వైజరీ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా కొన్ని ఇచ్చారు. విల్ సీ. We have to start with a open mind. Okay, open mind గా స్టార్ట్ చేయాలి. Do not assume anything wrong. Okay, that's fine. Due diligence inspector కి చెప్తున్నారు. Okay, get the best team of the people. Okay, team ని ఫామ్ చేసుకోవాలి అనుకున్నాం కదా ఫస్ట్ స్టేజ్ లో. Okay, we have to get the best team. If you do not have those people, hire them. Hire the due diligence experts. Okay. Get help in all areas like finance, tax, legal, marketing, technology to get a 360-degree view, total degree view. Okay, talk to the customers, suppliers, business partners, employees. They are the great resources to get information. Okay, take risk management approach. Do not antagonize the team of the people in the target company by bogging them down with loads of questions. మీరు చూసినట్టయితే సినిమాలో యాంటగనిస్ట్, ప్రొటాగనిస్ట్ అని 2 వర్డ్స్ ఉంటాయి. యాంటగనిస్ట్ అంటే విలన్. ఓకే, ప్రొటాగనిస్ట్ అంటే లైక్ హీరో ఆఫ్ ద ఫిల్మ్, పాజిటివ్ థింగ్స్ అనమాట. ఇక్కడ మనం ఆ టార్గెట్ కంపెనీకి విలన్స్ లాగా కనపడకూడదు. వీ షుడ్ నాట్ గో అండ్ ఫైట్ విత్ దెమ్ ఆల్వేస్. వీ షుడ్ నాట్ ఆల్వేస్ పాయింట్ అవుట్ టు దెమ్ just because we are working on behalf of the investor. Okay, do not antagonize the team of the people of the target company by bogging them down with loads of questions. Do not just keep on asking the questions on and on. Okay, prepare a comprehensive report. Comprehensive is overall report which covers maximum to maximum all information, detailing the compliances and substantive issues also, specific issues also. Okay, now these were the contents of the due diligence report. నేను మీకు డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్ చూపిద్దాం అనుకున్నాను, బట్ ఐ థాట్ అది చూపిస్తే మీరు ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అవుతారు అని నాకు అనిపించి ఐ డోంట్ షో దట్. యు సీ, ఇప్పుడు మీరు చూస్తే వెయిట్, ఐ విల్ షో యూ. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఎక్కడైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం కొన్ని ఫినాన్షియల్ క్లాజెస్ కానీ ఫినాన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ యూజ్ చేయాలి అని అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఈఎంఐ అంటే ఏంటి, జిఎండే అంటే ఏంటి, ఇట్లా కొన్ని అబ్రివేషన్స్ అవన్నీ యూజ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ కీ అబ్జర్వేషన్స్, సపోర్టింగ్ అనాలిసిస్, అపెండిసిస్లో వీ హ్యావ్ స్కోప్ అండ్ అపెండిక్స్లో మనకి స్కోప్ ఉంది, background and overview, basis for preparation of the financial statement. We have to review, right? Yeah, reviewing that and all the areas, key areas అనమాట. ఇక్కడ వచ్చి ఇన్వెస్టర్కి మన క్లయింట్కి ఎవరైతే ఉన్నారో రెవెన్యూ అండ్ ఎప్టా ఒకటి, ఎంప్లాయీ కాస్ట్ విత్ రిగార్డ్స్ టు దట్, మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్స్ గురించి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, కమిట్మెంట్స్, వీటన్నిటి గురించి ఉన్నాయి అనమాట. యూసీ ఒక ట్రాన్సాక్షన్ అయితే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ అడిగారు. సో దీస్ వర్ ద థింగ్స్ అనమాట. యా, ఓకే. యాక్చువల్గా ఇక్కడ చాలా ఇది చూడండి, మీరు చూసినట్టయితే ఇది ఒక 82 పేజెస్ ఉన్నాయి. ఇది మనం ఈ రివిజన్ టైంలో చూడటం మీకు టైం వేస్ట్ లాగా అని నాకు అనిపిస్తుంది. సో బెటర్ విల్ జస్ట్ మూవ్ ఆన్ విత్ ద థింగ్స్ దట్ వర్ ఇన్ ద స్టడీ మెటీరియల్ అనమాట. ఓకే, ఇందులో కాకపోతే వాట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇస్ దాట్ ఇందులో ఉన్నవి అన్నీ ఆ యొక్క డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి. మీకు కావాలి అంటే ఇన్ యువర్ ఫ్రీ టైమ్, ఇన్ యువర్ బ్రేక్ టైం మీరు వచ్చి ఆ డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెదర్ మనం ఈ చాప్టర్లో మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయా లేదా అని. ఓకే, అండ్ డ్యూ డెలిజెన్స్ మోస్ట్లీ ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్స్ అనుకున్నాం కదా, ఫినాన్షియల్ డ్యూ డెలిజెన్సే నేను మీకు పెడతాను. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇక్కడ చూసినట్టయితే హెడ్డింగ్స్ ఆఫ్ ద డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చూసాం కదా. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఎగ్జిక్యూటివ్ అంటే ఇట్స్ లైక్
సే లైక్ హైలైట్స్, కీ హైలైట్స్ ఇన్ ద హోల్ రిపోర్ట్ అనమాట. 82 pages ఏవైతే ఉంది, లేదు 5 to 10 pages లోపల ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఇస్తారు మనకి. ఓకే, introduction with regards to the transaction and background of the target company, objective of the due diligence, it's a financial due diligence, దాని యొక్క objective and all, terms of reference and scope of verification and brief history of the company, which company, target company. ఓకే, క్లయింట్ ఎందుకు కాదు, బికాస్ క్లయింట్ గురించి క్లయింట్కి ఏం తెలియాల్సిన అవసరం లేదు కదా, బికాస్ డ్యూ డైలిజెన్స్ రిపోర్ట్ అనేది మనం ఇన్వెస్టర్కి ఇస్తున్నాం, మన క్లయింట్కి ఇస్తున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ క్లయింట్. ఆ క్లయింట్ గురించి చెప్పక్కర్లేదు కదా, టార్గెట్ కంపెనీ గురించి క్లయింట్ తెలుసుకోవాలి. సో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద టార్గెట్ కంపెనీ అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఆఫ్ దట్ కంపెనీ, ఈక్విటీ సైడ్, observations on that review, assessment of management structure, management, financial liabilities, valuation of assets, assessment, comment on properties, terms of lease and lien and encumbrances, assessment of operating results, P&L ki vachamu, assessment of taxation and statutory liabilities, legals, and ikkada chusinattaithe litigation and legal proceedings again, assessment of net worth, SWOT analysis, comments on future projections, status of charges, liens, mortgages, suggestions on way and means including affidavits, suggestions on various aspects to take care before and after the proposed merger or acquisition. Inni observations find out chesinaka, we have to give our suggestions also as a due diligence report inspector anamata. These are the things with regards to that. And ఇవన్నీ మీరు సింక్ చేసుకుంటే ఇవన్నీ ఆల్రెడీ మనకి ఈ యొక్క చాప్టర్లో ఆల్రెడీ 1 or 2 times రిపీట్ అయినవే, వీటి గురించి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం కూడాను. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద డ్యూ డైలిజెన్స్.